నమస్తే, నేను సిరి. బాలయ్య గారి డాకు మహారాజ్ సినిమాలో ఏదైతే దబిడి దిబిడి లిరికల్ వీడియో సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచే ఆ సాంగ్ మీద చాలామంది ఒక ఇంత అయిష్టత చూపెడుతున్నారు. ఏదైతే శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేశారో అది అంత బాగాలేదన్నట్టు కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అసలు ఎందుకు ఈ విమర్శలు వస్తున్నాయి? ఇంతకుముందు గతంలో కూడా చాలామంది హీరోలు అలాంటి పాటలకి చిందులేసినా కూడా ఎందుకు పర్టికులర్గా బాలయ్య బాబు పాటనే బాగాలేదు, కొంచెం శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీయే బాగాలేదని ఎందుకు మాట్లాడుతున్నారు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఎప్పుడైతే బాలయ్య గారి డాకు మహారాజ్ సినిమాలో లిరికల్ వీడియో ఏంటంటే దబిడి దిబిడి అని చెప్పేసి ఊర్వశి రటోల్లా ఇంకా బాలకృష్ణ గారి ఇద్దరి కాంబినేషన్లో సాంగ్ అది రిలీజ్ అయిన కొన్ని గంటలు అంటే నిమిషాల్లోనే చాలా వరకు వ్యూస్ వెళ్ళిపోయింది. దాని తర్వాత చాలా వరకు నెగిటివ్ విమర్శలు ఎక్కువైపోయాయి. ఎందుకు బాలకృష్ణ గారు ఇలా చేశారు, ఎందుకు శేఖర్ మాస్టర్ గారు ఇంత ఇలాంటి కొరియోగ్రఫీ చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సంక్రాంతికి కాంపిటీషన్ హెవీగా ఉంది. ఓకేనా, 3 సినిమాలు. వెంకటేష్ గారి సినిమా ఆబ్వియస్లీ ఫ్యామిలీని ఆదరిస్తారు, హిట్ అవుతారు, అందరికీ తెలుసు. దాన్ని నెగిటివ్ చేసినా నెగిటివ్ అవ్వదని తెలుసు, అవునా? సో ఇప్పుడు గేమ్ చేంజర్ హిట్ అవ్వాలి అంటే దానికి ఉన్న కాంపిటీషన్ ఏంటి? డాకు మహారాజ్ ఇమేజ్ని దెబ్బతీయాలి. సో గేమ్ చేంజర్ కోసం దీన్ని నెగిటివ్ చేస్తున్నారు, అంతే కదా? ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే ఆ స్టెప్ ఎబ్బెట్టుగా ఉంది. నెంబర్ 1 కంప్లైంట్స్, స్టెప్ ఎబ్బెట్టుగా ఉంది. అమ్మాయిని పట్టుకొని అక్కడ తాకడం ఏంటి? నెంబర్ 2 అండ్ కంపోజర్ శేఖర్ మాస్టర్కి బుద్ధి లేదా? అసలు ఈ వయసులో బాలకృష్ణకి ఇది అవసరమా? అవును, మా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాప్రతినిధిగా ఉన్నాయన ఇలాంటి స్టెప్పులా చేసేది, రైట్? అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అమ్మ ఎక్కడమ్మా కుమ్మింది? అది దానికి కూడా శేఖర్ మాస్టర్ అనుకుంటా కొరియోగ్రఫీ. ఎవరైనా కానీలే, ఎక్కడ కుమ్మింది? అసభ్యంగా తాకలా నువ్వు అంటే మీ సినిమాలో ఒక హీరో చేస్తే నచ్చింది, ఇంకో హీరో చేస్తే ఎందుకు నచ్చలేదు చెప్పు? అంటే ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు ఆ స్టెప్ ఏదైతే ఉందో అది కొంచెం చూడ్డానికి అంత ఐ ఫీస్ట్ అంటే అమ్మడు లెట్స్ కుమ్ముడు చూడ్డానికి ఐ ఫీస్ట్ గా ఉందా? ఆమెను ఇక్కడ కుమ్ముడు అంటుంటే అమ్మాయిని పట్టుకొని బాగుందా? ఎంజాయ్ చేశారు కదా అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అని. దెన్ సో ఇది అది ఒకటే అంటారు. నేను ఇదేదో ఒకటి అనట్లేదు మా, అది నచ్చినప్పుడు ఇది ఎందుకు నచ్చలేదని అడుగుతున్నా. అక్కడ నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదని అడుగుతున్నా. ఓవర్ గా ఉంది, లిమిట్స్ ని క్రాస్ చేసేసింది సాంగ్ అని అంటున్నారు. అంటే ఆ లిమిట్స్ ఏంటనే నాకు అర్థం కాలేదు. లిమిట్స్ క్రాస్ చేసేసిండ్రు బాలకృష్ణ గారు, ఊర్వశి రటోల్లా. అండ్ కొన్ని మీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకుంటుంది. ఆమెకి తెలుగు అర్థం కావట్లేదు, ఇలా బూతులు ఉన్నాయి, ఆమెకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి మాట్లాడదు, అక్కడికే వస్తా. వెనక నుంచి అమ్మాయి ఈ పార్ట్ నాభి కింది పార్ట్ అని తాకాడు. నాభి కింది పార్ట్ డాక్టర్స్ కూడా ఇంజెక్షన్ వేసేటప్పుడు చూస్తారు, దాని పెద్ద బూతుగా ఎవరు అనుకోరు. ఇక్కడ వరకు కూడా స్కర్ట్స్ వేసి నడిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదైతే ఇప్పుకోరుగా, ఇది బూతు. ఇక్కడ నువ్వు టచ్ చేయడం తప్పు కదా. డాక్టర్స్ అని ఇక్కడ వేస్తారా ఇంజెక్షన్లు? దెన్ మరి ఎలా బాలకృష్ణ చేసింది ఎలా తప్పు? నెక్స్ట్ ఆ డైరెక్టర్ చేయమన్నాడు కాబట్టి ఆ సాంగ్ చేశాడు. డాకు మహారాజ్ అంటే ఏంటో చరిత్ర తెలుసా? దొంగ మహారాజ్. అంటే ఆయన చాలా మందిని విచక్షణ రహితంగా అందరినీ దోచుకుంటూ ఏవేవో చేస్తా ఎప్పుడో ఎవరికో మంచి చేశాడు. అది ఆ చరిత్ర. యాక్చువల్గా ఆ విచ్చలవిడితనంలో తిరిగినప్పుడు కూడా సిచ్యువేషన్లో ఈ సాంగ్ రావచ్చేమో సినిమాలో. అప్పుడు సినిమాకి అవసరమేగా. హీరో ఆ టైంలో ఆ సీన్లో ఆ పర్టికులర్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకో పావు గంటకో, ఓకేనా, హీరో క్యారెక్టర్ అది ఉందనుకో, అలా చేశాడనుకో, ఆ క్యారెక్టర్ సంబంధించి ఆ సాంగ్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు సినిమాకి అవసరమే కదా. ఏ విధంగా తప్పు? ఎంతో మంది హీరోయిన్లతో ఎన్నో గుండెల మీద పడుకున్న హీరోలు ఉన్నారు, బొడ్డు మీద ముద్దులు పెట్టిన హీరోలు ఉన్నారు, నోటితో పండును బొడ్డు నుంచి పైదాకా తెచ్చిన హీరోలు ఉన్నారు కదమ్మా, లేరా? ఉన్నారు, చూసా. మనకి కొన్ని సినిమాలు అయితే ఆ పండ్ల మీదనే ఉంటే అయ్యో అంతెందుకు, నువ్వు ఆస్కార్ లెవెల్
ఆస్కర్ లెవెల్లో తీసిన సినిమా, ఇప్పటికీ బాగా కోట్లు కొల్లగొట్టిన సినిమాలో కూడా హీరో జాకెట్ టిప్పి మీద పడుకోబెట్టుకున్న పాటలు కూడా ఉన్నాయి. ఈ సీన్ ఎందుకు తప్పు అయిపోయిందప్పా అని ఆలోచిస్తే అప్పుడు ఆన్సర్ దొరుకుద్ది. హెవీ కాంపిటీషన్ ఉంది, భారీ బడ్జెట్ సినిమా వస్తుంది, దీనికి థియేటర్లు పెంచుకోవాలంటే కూడా వచ్చిన వాటికి థియేటర్లు తగ్గించాలి. ఇప్పటి నుంచే వాటిని నెగిటివ్ చేస్తే వచ్చిన ప్రతి అంశాన్ని మనకేమన్నా ప్లస్ అవుద్దేమో అని పుట్టినటువంటి వరస్ట్ పుకారి. అంటే ఇది జస్ట్ రూమరే అంటారా? దీని అంటే కావాలని ఒక్క సినిమాకి సంబంధించిన వాళ్ళు దీన్ని పైకి లేపుతున్నారు అంతే కదమ్మా, ఇంకా దేనికి? ఇప్పుడు నీకు వెంకటేష్ సినిమాని ఏమీ చేయలేరమ్మా, అది ఫ్యామిలీకి 100% దాని టచ్ కూడా చేయలేరు ఎవరు. ఇక నువ్వు భయం పుట్టుకుందంటే బాలయ్య సినిమా, ఎందుకంటే గత చరిత్ర చూసుకుంటే మొత్తం అన్ని హిట్లు, సూపర్ డూపర్ హిట్లు. సంక్రాంతి అంటేనే బాలయ్య. నెక్స్ట్ ప్రెసెంట్ అన్స్టాపబుల్ ట్రెండ్ కూడా నడుస్తా ఉంది. సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలు కూడా ప్రమోట్ చేసింది బాలయ్య నెత్తినేసుకొని. ఎలా? అన్స్టాపబుల్ కి. వెంకటేష్ వచ్చింది అన్స్టాపబులే, గేమ్ చేంజర్ వచ్చింది అన్స్టాపబులే, చివరికి వీళ్ళ డాకు మహారాజ్ వచ్చింది కూడా అన్స్టాపబుల్ కి. ఆ 3 సంక్రాంతి సినిమాలు కూడా ఈయన నెత్తిన మోస్తున్నప్పుడు, ఇక్కడ చూసుకుంటే దిల్ రాజు గారే. సో ఈయన లెవెల్ అంతున్నప్పుడు ఆ శిఖరాన్ని ఏదో రకంగా పీకాలి అనుకుంటే ఇట్లాంటి చిల్లర వార్తలన్నీ పుట్టించాలి. ఎక్కడ బూతుంది చెప్పు? నువ్వు ఏ షాట్ బూత్ అన్నా దానికి సంబంధించినటువంటి ఈక్వల్ షాట్లు నేను 1,00,000 సినిమాల్లో చూపిస్తాను నీకు. మహా డైరెక్టర్లు తీసిన షార్ట్స్ అన్ని చూపిస్తా. ఇక్కడ ఏం తప్పు ఉంది? మరి అవన్నీ నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు ఇదెందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? దట్స్ ఆల్. అంతే. నాకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చిరంజీవి గారి ఏజ్ బాలకృష్ణ గారి ఏజ్ ఒకటేనా? ఏజ్తో సంబంధం. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారిని యాక్సెప్ట్ చేసినట్టు బాలకృష్ణ గారిని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా? అందుకే అడుగుతున్నా. ప్రజాప్రతినిధి అన్నావు, మరి ఆయన ముఖ్యమంత్రి స్థానంలోనే పోటీ చేశాడు పార్టీ పెట్టి. ఆ తర్వాతే వచ్చిన సినిమా అది, ఆయన రాజకీయాలు వదిలేసిన తర్వాత అప్పుడు వచ్చిన సినిమా అది ఖైదీ 150 కదా. నేను ఆ ఒక్క పాటనే నేను టార్గెట్ చేయట్లా. నువ్వు అమ్మాయిని అసహ్యంగా తాకావు అంటే ఒక సీనియర్ హీరో అయ్యుండి అని అన్నారు కదా, అలా నేను చెప్తున్నా ఎగ్జాంపుల్స్. రజనీకాంత్ గారి సినిమాల్లో ఐశ్వర్యరాయ్తో కానీ, మన ఇప్పుడు ఇది చెప్తా విను, శివాజీలో ఎదగుత్తులతో గట్టిగా నన్ను గుండె ముట్టి వెళ్ళు అని ఉంది. ఎదగుత్తులు అంటే ఏంటమ్మా లిరిక్స్లో? నీ ఎదగుత్తులతో నాకు గట్టిగా నా గుండె ముట్టని నన్ను గట్టిగా కౌగిలించుకొని వెళ్ళు. అంత పచ్చిగా రాసావు కదా, మరి అందులో కనబడని బూతు ఇందులో ఎందుకు కనబడింది? డాకు మహారాజా ఎందుకు బూత్ అయింది? దేనికయింది? ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. అరిచేవాళ్ళు అరుస్తున్నారు, అందరు అంటారు ఓ పెద్ద సంఘ సంస్కర్తల్లా లేచారు, అందరూ మాట్లాడుతున్నారు ఇట్ట అయిపోయింది అట్లా, అసలు ఎలా తీస్తారు, మొత్తం అన్ని సంఘాలు వచ్చేసాయి. ఈ అన్ని సంఘాలకి ఏమైంది? గత సినిమాలన్నీ వచ్చినప్పుడు నోర్లు ఏమయ్యాయి? ఇప్పుడు ఎందుకు వాగుతున్నాయి? గేమ్ చేంజర్ కి ఒక హైప్ రావాలంటే ఈ రెండిట్లలో ఏదో ఒక సినిమా, 500 కోట్ల సినిమా బతకాలంటే దానికి ఉన్న కాంపిటీషన్ ని ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఈ అంశం దొరికింది. నీ అంశం గురించే మాట్లాడుతున్నా. నా క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యి. ఎవరైనా సరే వాగే ప్రతి గాడిదని అడుగుతున్నా, నేను వేస్తున్న ప్రతి నోరుని అడుగుతున్నా, డాకు మహారాజు మీద పడి ఏడ్చే ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఈ గత సినిమాలు అన్నప్పుడు వీళ్ళ అనుభవం ఏమైంది, వీళ్ళ నోర్లు ఏమయ్యాయి, వీళ్ళ సంఘ సంస్కర్తల ఈ జ్ఞానం ఏమైంది? ఎన్ని సినిమాలు, నేను అన్ని ఎగ్జాంపుల్సే చెప్తా. సీనియర్ హీరోలవే చెప్తున్నాను, మళ్ళీ మిగతా వాళ్ళే కూడా నాకు వద్దు. సీనియర్ హీరోలవే ఏమయ్యాయమ్మా అప్పటంతా చెప్పు. ఇలాంటివి ఉన్నాయి. సో చూసే కళ్ళని బట్టి ఉంటుంది. సినిమా చూసేవాడు హ్యాపీగానే చూస్తాడు. ఇప్పుడు నువ్వు ఇది పెట్టావు కాబట్టి చాలామంది ఇట్లా చూస్తారు. అవసరమైనకి అది క్రియేట్ చేసి ఆయన క్రేజ్ని దించితే వీళ్ళ క్రేజ్ పెంచుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.